జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్, DRDA అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భారీ మరియు మధ్య చిన్న తరగతి పరిశ్రమల్లో అవకాశాలను ఇదివరకే గుర్తించిన అవకాశాలను యువతికి జాబ్ మేళా ద్వారా ఇండస్ట్రియల్ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని ఉన్న ఇతర పెద్ద పరిశ్రమలను, కంపెనీలను, వ్యాపార సంస్థలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, మోటార్ మెకానిక్ విభాగాలలో ప్లంబర్, తాపీ, కార్పెంటర్ తదితర అంశాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నైపుణ్య శిక్షణకు సంబంధించిన యాప్ను డెవలప్ చేసి కంపెనీల, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల్లో అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాలేజీలలో యువతకు శిక్షణ అందించి వారిని వివిధ హోటల్లో వారు ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉన్నారని, NAC ద్వారా భవన నిర్మాణ రంగంలో ఇచ్చిన శిక్షణ వారికి టూల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.